నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. రాష్ట్ర రాజధాని అనేది శాశ్వతంగా ఉండాల్సింది. ప్రతి 5 ఏళ్లకో, ప్రతి 2 ఏళ్లకో, ప్రతి ఏడాదికో మారిపోతూ ఉంటే ఎలా ఉంటుందంటే, పూటకో మాట రోజుకో కాపురం అన్న చందంగా ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఇలాంటి మార్పులు అంటే ఆ రాజధాని ఇది కాదు, అమరావతి కాదు, విశాఖ కాదు, కర్నూలు అని చెప్పేసి ఇలా మార్పులు, ఒక రాజధాని కాదు అసలు 3 రాజధానులు అని చెప్పేసి ఇలాంటి మార్పులు చేర్పులు జరుగుతూ ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు పక్క రాష్ట్ర ప్రజలకి కూడా ఒకానొక టైంలో చాలా చులకనైపోయారు. అసలు మీ రాజధాని ఏదో మీకైనా తెలుసా అని అడిగేంత స్థాయికి వచ్చేసింది పరిస్థితి. అయితే దీని అంతటికీ కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు. 2019కి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉంటుంది. జగన్ గారు మా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే మాట మీద నిలబడి ఉన్నారు. ఒకసారి మాట ఇస్తే మాట తప్పరు, మడమ తిప్పరు అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలన్నీ చెప్పుకొచ్చారు. అయితే 2019 ఎన్నికల తర్వాత మాత్రం సీన్ మారిపోయింది. ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కాదు 3 రాజధానులు ఉండాలి, కర్నూలు, అమరావతి, విశాఖ అని చెప్పారు. కానీ తర్వాత కొన్నాళ్ల తర్వాత ఏమని మాట మార్చారంటే, అసలు ఆంధ్రప్రదేశ్కి ఒకటే రాజధాని ఉండాలి, కొత్తగా రాజధానులు కట్టేంత ఆర్థిక స్తోమత రాష్ట్రానికి లేదు కాబట్టి ఒకటే రాజధాని, అదే విశాఖ. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖకి షిఫ్ట్ అయిపోతున్నారు కంప్లీట్గా, అక్కడి నుంచే పరిపాలన ఉంటుంది, మంత్రులు కూడా అక్కడికే వచ్చేస్తారు, ఎమ్మెల్యేలు కూడా అక్కడికే వచ్చేస్తారు, ఎందుకంటే సెక్రటేరియట్ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి అని చెప్పేసి చెప్పుకొచ్చారు. అయితే 2024కి ఎన్నికలకు కూడా అదే స్టాండ్ తీసుకుని వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళటం జరిగింది. అయితే ప్రజలు మాత్రం ఆ స్టాండ్ని తిప్పికొట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ రెక్కలు కూడా ఆ ఎలక్షన్ టైంలో విరిగిపోయాయని చెప్పాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా రాజధానిగా అమరావతికే తమ ఓటు వేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాత్రం మాట మారుస్తోంది. ఎన్నికల తర్వాత మళ్ళీ అమరావతి మన రాజధాని అనే ఒక ప్రతిపాదనను తీసుకొస్తుంది. అమరావతిలో కూడా 2018లో టెండర్లు పిలిచినారు. ఆ టెండర్లో ఖరారైన టెండర్ల విలువ 41,170 కోట్లు. ఇందులో 5,587 కోట్లు చంద్రబాబు నాయుడు గారు గతంలోనే పూర్తి చేసిన పనులు. అయితే ఈ ప్రతిపాదనని నమ్మే పరిస్థితి ఉందా లేదా అనేది మీరు కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అయితే ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ఎప్పుడు తెర మీదకి తీసుకొచ్చింది అనే విషయం తెలియజేస్తాను. నిన్న ఒక ప్రముఖ షార్ట్ న్యూస్ యాప్ సంస్థ ఒక కాన్క్లేవ్ నిర్వహించింది. ఆ కార్యక్రమానికి సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇద్దరు కూడా హాజరయ్యారు. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినట్టే లెక్కేసుకోవాలి అని మనం. ఎందుకని అంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సకల శాఖ మంత్రిగా ఉన్నారు. అంటే ఏ శాఖలో ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన దగ్గరికి రాకుండా వెళ్ళేది కాదు. ఆయనకి ప్రతి శాఖ మీద అవగాహన ఉండేది, ప్రతి శాఖ మీద ఆయన పెత్తనం కూడా ఉండేది. సో మరి అలాంటప్పుడు ఆయనే వచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇండైరెక్ట్ గా వచ్చినట్టే లెక్క. ఆయనకు ఒక క్వశ్చన్ ఎదురైంది నిన్న. సో ఏమని అంటే, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు గనక ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా ఉంటుందా లేకపోతే విశాఖగా ఉంటుందా అని చెప్పేసి. అందుకు సమాధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు, ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతే, విశాఖ కాదు. ఈ విషయాన్ని ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ప్రజలకి అనౌన్స్ చేశారు డైరెక్ట్ గా, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉంటుంది, ఇంకా దాంట్లో మార్పు లేదు అని చెప్పారు. అయితే మార్పు లేదు, మేము మా మాట మార్చుకున్నాము అని చెప్పినంత మాత్రాన ప్రజలకి నమ్మకం కలుగుతుందా? ఎందుకని అంటే 2019 ఎన్నికలకి ముందు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే అంటే సీనియర్ పొలిటీషియన్స్ కావచ్చు, వాళ్ళంతా చెప్పిన మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటున్నారు, ఆయన శాశ్వతంగా నివాసాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నారు అంటే ఇదే రాజధాని అని ఆయన యాక్సెప్ట్ చేసినట్టు అన్నారు. కారణం ఏంటంటే అప్పటికే తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే గనక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గనక అమరావతిగా రాజధానిని ఉండనివ్వరు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి తీసుకువెళ్ళింది. కానీ దాన్ని వాళ్ళు చాలా చక్కగా నమ్మబలికారు. ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు, జగన్ ఇక్కడే ఉంటారు, జగన్ గారికి ఆంధ్రప్రదేశ్ మీద చాలా ప్రేమ ఉంది అని చెప్పేసి చెప్పుకొచ్చారు. అమాయకంగా ప్రజలు కూడా నమ్మారు. కాబట్టి అమరావతి ప్రాంతంలో ఏవైతే కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయో నియోజకవర్గాలు, ఆ నియోజకవర్గాల ప్రజలు కూడా మొత్తం గంపగుత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించారు.
తీరా ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరికీ తెలిసిందే. ఒక రాజధాని కాదు, 3 రాజధానులు, అమరావతిలో కేవలం శాసనసభ మాత్రమే అని చెప్పేసి అనౌన్స్ చేసేసారు. ఇక ప్రజలంతా లబోదిబోమన్నారు. సో ఆ తర్వాత ఏం జరిగిందో అంతా తెలిసిందే. అమరావతి రాష్ట్ర రైతులు, అమరావతి ప్రాంత రైతులు మొత్తం అంతా కూడా నిరసనలు, అంటే వాళ్ళ బాధలు వర్ణనాతీతం. ఎన్ని నిరసనలు చేపట్టినా ప్రభుత్వం కూడా అణచివేసే కార్యక్రమాన్ని చేపట్టింది. సో మొత్తం మీద చూస్తే కనుక మరోసారి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు నమ్మే అవకాశం ఉందా? రాజధాని విషయంలో రాజధానికి అమరావతి ఉంటుంది అని వాళ్ళు పదే పదే చెప్పుకొస్తున్న రాజధాని వెనుక వాళ్ళు పన్నుతున్న కుట్రలు, అంటే రాజధానికి సంబంధించి కేంద్రానికి కావచ్చు, నిధులు ఏవైతే సంస్థలు ఇవ్వడానికి ముందుకు వచ్చాయో ఆ సంస్థలకి కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాసిన లేఖలు అంటూ తెలుగుదేశం పార్టీ బయటపెట్టిన కథనాల్ని కూడా మర్చిపోకూడదు మనం ఇక్కడ. సో అలాంటి కుట్రలు పన్నుతున్నప్పుడు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజధాని మీద ఒక నిబద్ధత, ఒక ప్రేమ, ఒక నమ్మకం ఉన్నాయి అనంటే అది ఎలా నమ్మబుద్ధి అవుతుంది? దాన్ని ఎలా ట్రస్ట్ చేస్తారు జనం అని అనుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. సో మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్స్ రూపంలో చెప్పడం మర్చిపోకండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోసమే ఇప్పుడు రాజధాని అమరావతి జపం చేస్తుందా, లేకపోతే నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అమరావతి మీద నిబద్ధత ఉందా? నిబద్ధత ఉంది అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు నగరాలనే కట్టేస్తామని చెప్పేసి నిధులు తీసుకొస్తున్నారు, నగరాలు కడుతున్నారు, కానీ వాటితో మాకు సంబంధం లేదు, అమరావతి మా రాజధాని అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ని ఎలా చూడొచ్చు? మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.